ప్రభువునకు కావలసియున్నది. విధేయతకు మరియు సమర్పణకు పిలుపు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగం మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, క్రీస్తు బోధనలకు, ఆయన అధికారానికి మరియు మన విధేయతకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఈ వచనాలలో మనం చూస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను పంపుతూ ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని ఆజ్ఞాపించడం. ఆ గాడిద పిల్లను ఎవరూ ఎన్నడూ కూర్చోలేదని, అది పూర్తిగా క్రొత్తదని గమనించండి. ఇది ఒక ముఖ్యమైన సూచన. ఇది ప్రభు యొక్క ప్రత్యేక ప్రణాళికను తెలియజేస్తుంది. మొదటిగా, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఇది ప్రభువు యొక్క ఆదేశం. యేసు శిష్యులకు నిర్దిష్టమైన దిశానిర్దేశమిచ్చారు. మన జీవితాల్లో కూడా ప్రభువు మనకు స్పష్టమైన ఆదేశాలిస్తారు. కొన్నిసార్లు అవి ఆయన వాక్యం ద్వారా, కొన్నిసార్లు ప్రార్థన ద్వారా, మరికొన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయి. మనం చేయవలసిందేమిటంటే ఆ ఆదేశాలను శ్రద్ధగా వినడం మరియు వాటికి విధేయత చూపడం. శిష్యులు ఆజ్ఞాపించబడినట్లే వెళ్లారు. మన జీవితాల్లో కూడా మనం ప్రభువు చిత్తానికి విధేయులమై ముందుకు సాగాలి. రెండవది, కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. ఇది ప్రభువు యొక్క ప్రణాళిక. గాడిద పిల్ల కట్టబడి ఉంది. అది బంధించబడింది. బహుశా అది తన జీవితంలో ఎన్నడూ స్వేచ్ఛగా తిరగలేదు. ఇది మన పరిస్థితిని పోలి ఉంటుంది. పాపం వల్ల మనం బంధించబడి ఉండవచ్చు. లోక ఆశల వల్ల మనం కట్టబడి ఉండవచ్చు. కాని ప్రభువుకు మనపై ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని స్వేచ్ఛగా చేయాలనుకుంటున్నారు. ఆయన మనల్ని తన సేవ కోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. మూడవది, దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇది ప్రభువు యొక్క ప్రత్యేకత మరియు పిలుపు. ఈ గాడిద పిల్లను ఎవరూ ఉపయోగించలేదు. ఇది ప్రభు సేవ కోసం ప్రత్యేకంగా ఉంచబడింది. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకమైనవారే. ఆయన మనల్ని ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సృష్టించారు. ఆయన మనల్ని తన సేవ కోసం, తన మహిమ కోసం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. మన పాత అలవాట్ల నుండి, మన పాత జీవితం నుండి మనల్ని విప్పుకొని ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. నాలుగవది, ఎవరైనను మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్మునడిగిన ఎడలా, ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడి. ఇది ప్రభువు యొక్క అధికారం. శిష్యులు గాడిదపిల్లను విప్పుతున్నప్పుడు యజమానులు అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావలసియున్నది అని చెప్పాలని యేసువారికి నేర్పించారు. ఇది ప్రభువు యొక్క తిరుగులేని అధికారాన్ని తెలియచేస్తుంది. ఆయనకు సమస్తంపై అధికారముంది. మన జీవితాలపై కూడా ఆయనకు అధికారముంది. మనం ప్రభువుకు చెందినవారమని, ఆయన కోసమే మనం జీవిస్తున్నామని ఈ లోకానికి తెలియచేయాలి. మన జీవితాలను ప్రభువుకు సమర్పించినప్పుడు మనమిక మన సొంతం కాదు, మనం ఆయన సొత్తు. చివరిగా, తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చి, ఆ గాడిద పిల్లమీద తమ బట్టలు వేసి, యేసును దానిమీద ఎక్కించి, ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి. ఇది మన సమర్పణ మరియు ఆరాధన. శిష్యులు ప్రభువుకు గాడిద పిల్లను అప్పగించిన తరువాత వారు తమ బట్టలను దానిపై వేశారు. ఇది ప్రభువుకు గౌరవాన్ని, ఆయన సేవకు త్యాగాన్ని సూచిస్తుంది. వారు తమ బట్టలను దారిపొడవునా పరచడం ద్వారా ఆయనను రాజుగా గుర్తించారు. మన జీవితంలో కూడా మనం మన సమయాన్ని, మన తలాంతులను, మన వనరులను ప్రభువుకు సమర్పించాలి. మన జీవితం ఆయనకు ఆరాధనగా ఉండాలి. ప్రియమైనవారలారా, ఈ లేఖన భాగం మనకొక స్పష్టమైన పిలుపునిస్తుంది. మనం ప్రభువుకు కావాలి. మన జీవితాలు ఆయనకు కావాలి. ఆయన మనల్ని పిలుస్తున్నారు, మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. మనం ప్రభువు చిత్తానికి విధేయత చూపిద్దామా? మన బంధకాల నుండి విముక్తి పొంది ఆయన సేవ కోసం మనల్ని మనం సమర్పించుకుందామా? ఆయన అధికారాన్ని అంగీకరించి మన జీవితాలను ఆయనకు అంకితం చేద్దామా? అప్పుడు మనం ఆయన మహిమను చూస్తాము, ఆయన ప్రణాళికలో భాగమవుతాము. ఈరోజు మీ హృదయాలను పరిశీలించుకోండి. మీ జీవితంలో ప్రభువుకు కావలసియున్నది ఏమిటి? మీరు దేనికి కట్టబడి ఉన్నారు? మీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టి ఆయనను మీ జీవితానికి ప్రభువుగా అంగీకరిద్దామా?